సో సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాను సినిమాగానే చూడాల్సిన అవసరం ఉంది. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. వాళ్ళు ఎప్పుడు ఓపెన్గా బయటకు వచ్చి ఈ వివాదం ఉందని ఎప్పుడు చెప్పలేదు. ఒక నాగబాబు అప్పుడప్పుడు కాస్త ట్వీట్స్ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత అది డ్యామేజ్ కంట్రోల్ కోసం మళ్ళీ ఇంకో ట్వీట్ చేస్తూ ఉంటారు. సో నాగబాబు సినిమాను సినిమాగానే చూడండి, సినీ పరిశ్రమ ఎదుగుదల కోసం సినిమాను ఆదరించండి. వచ్చింది పరాయివాడు, కిరాయివాడు, మావాడు, ఈ వివాదం అంతా తెచ్చింది నాగబాబే. సినిమాను సినిమాగా నాగబాబే చూస్తే అసలు సగం పంచాయతీ పోతుంది. సో ఇప్పుడు నాగబాబు ట్వీట్ను నాగబాబే చదువుకుంటే మంచిది. 10 సార్ల సినిమాను సినిమా నాగబాబు. ఇప్పుడు ఎవరు చిరంజీవి రియాక్ట్ కాలే ఇంతవరకు. పవన్ కళ్యాణ్ ఒక్కసారి మాత్రమే స్మగ్లింగ్ గురించి, అది కూడా ఒక కాంటెక్స్ట్ లో మాట్లాడారు. అదేదో అల్లు అర్జున్నే ఉద్దేశించి టార్గెట్ చేయాలి అనే యాంగిల్లో మాట్లాడినట్టు అనిపించింది. వెల్ అయినా కూడా అది చాలా హుందాగా ఉంది. ఇప్పుడు ఈ వివాదాస్పదం కాలే దానిపైన మీరు, అందుకే అల్లు అర్జున్ రియాక్ట్ కాలే, ఎవరు రియాక్ట్ కాలే కదా. సో ఇప్పుడు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ మిగతా ఎప్పుడు కూడా దీంట్లో వివాదాస్పదంగా వ్యవహరించిన సందర్భం కూడా లేదు. అల్లు అర్జున్ కూడా వాళ్ళపైన నెగిటివ్గా మాట్లాడింది ఏమీ లేదు ఇంతవరకు. ఒక నాగబాబు ట్వీట్లే మెగా ఈ కాంట్రవర్సీలో ఆఖరికి ఆయనే ఈజ్ ద కాజ్, ఈజ్ ద సొల్యూషన్. లాస్ట్కి ఆయనే పరిష్కారం చెప్తున్నాడు, సినిమాను సినిమాగా చూడండి అని. సో సినిమాను సినిమాగా నాగబాబు చూస్తే అసలు సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు. సినిమాను సినిమాగా నాగబాబు చూడకుండా పరాయివాడు, మావాడు, కిరాయివాడు, ఇలా రకరకాల అర్థాలు వచ్చేలా మీరు అన్నారు. ట్వీట్ను డ్యామేజ్ కంట్రోల్, ఇంకో ట్వీట్ అన్నారు. ఒక ట్వీట్ డ్యామేజ్ కంట్రోల్గా ట్వీట్ డిలీట్ కూడా ఉంది. సో ట్వీట్లు డిలీట్ చేయడము, మళ్ళీ ట్వీట్ పెట్టడము, అసలు ఇదంతా అవసరమా అనేది పాయింట్. అలా అందువల్ల నాగబాబు ట్వీట్ను నాగబాబే ఒక 10 సార్లు చదువుకుంటే సమస్య రాదుగా. సరే. సో ఎవరు ఏమనుకున్నా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. కొంతమంది మెగా అభిమానులు, జన సైనికులు అత్యుత్సాహంతో బాయ్కాట్ పుష్ప 2 అని చెప్పి, బ్యాన్ పుష్ప 2 అని చెప్పి ఏదో క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. కొంతమంది జనసేన నాయకులు కూడా, కార్యకర్తలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మనం ఇవన్నీ వదిలేసి మెగా కుటుంబం తెలుగు సినీ పరిశ్రమకు, తెలుగు కళామ తల్లికి చేసిన సేవల్ని గౌరవించాలి. ఆ కుటుంబము తెలుగు సినీ రంగానికి చేసిన కంట్రిబ్యూషన్ పైన గౌరవం ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. రాజకీయంగా మీరు ఎవరినైనా అటాక్ చేసుకోండి, ఐఎమ్ నాట్ బాదర్డ్. పవన్ కళ్యాణ్ అది పొలిటీషియన్ డిఫరెంట్, పవన్ కళ్యాణ్ అది హీరో డిఫరెంట్, అల్లు అర్జున్ అది హీరో డిఫరెంట్. సో అందువల్ల మెగా కుటుంబం తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు మామూలు కాదు కదా. ఇప్పుడు చిరంజీవి ఒక తిరుగులేని అక్కడ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాకు గుర్తున్నంత వరకు ఏ కుటుంబం నుంచి కూడా ఇంత ముగ్గురు పాపులర్ హీరోస్ అంటే అఫ్కోర్స్ అక్కినేని కుటుంబము, మీకు అక్కినే నాగేశ్వరరావు, నాగార్జున, ఇప్పటి జనరేషన్ కూడా వచ్చారు. కానీ ఇక్కడ ఒక తేడా ఉంది. మళ్ళీ మీకు ఒకే సమయంలో వచ్చారు. ఇప్పుడు మీకు చిరంజీవి ఫేడ్ అవుట్ కాకముందే పవన్ కళ్యాణ్ వచ్చారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా రంగంలో పావులు ఉండగానే అల్లు అర్జున్ వచ్చారు. అందువల్ల లెట్ us నాట్ మేక్ ఇట్ కాంట్రవర్సీ. అది గౌరవాన్ని ఇవ్వదు, మెగా కుటుంబానికి కూడా శోభనివ్వదు. అందువల్ల ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పలకాలి అంటే మనకు మళ్ళీ నాగబాబు ట్వీట్ ఒకసారి చదువుకోవాలి, సినిమాను సినిమా అలాగే చూడాలి.